తేదీ 23/6/2026 రోజున సాయంత్రం 5 గంటల సమయంలో మనకు ఎండి హాజీ సన్ ఆఫ్ నిరంజన్ క్యాస్ట్ ముస్లిం మంగనూరు విలేజ్ బిజినెపల్లి చెందిన వ్యక్తి తన అన్నయ్య ఎండి హసన్ కనబడతలేడు. ఆ మందకనం డెలివరీ నైట్ ఫోన్ చేసినప్పుడు లాస్ట్ లొకేషన్ ఇక్కడ వచ్చింది అని చెప్పి మనకు క్లియర్ చేయడం జరిగింది. దానిపై ఎస్హెచ్ఓ షాదనగర్ గారు మ్యాన్మిసింగ్ లో కేసు రిజిస్టర్ చేసిండు. మ్యాన్మిసింగ్ లో కేసు రిజిస్టర్ చేసి వెతుకుతున్న క్రమంలో మనకు దాదాపు 25/6/2026 రోజున పొద్దున 9:30 గంటల సమయంలో సమాధాన ఒక వ్యక్తి మన రాయకల్ చెందిన వాళ్ళ బంధువు లేఅవుట్ సెర్చ్ చేయగా ఈ హసన్ యొక్క డెడ్ బాడీని చూసి గుర్తుపట్టడం జరిగింది. ఆ గుర్తుపట్టిన క్రమంలో మనకి ఇన్ఫార్మ్ చేస్తే మన ఎస్ఎస్ఓ గారు అదేవిధంగా మన ఎస్ఐ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ బాడీని చూసి ఐడెంటిఫై చేయించిన తర్వాత బాడీని మార్షల్ షిఫ్ట్ చేసి పిఎంఈ చేయించడం జరిగింది. దీనిపై అంటే దానిపై మ్యాన్మిషన్ నుంచి మర్డర్ కేసుగా సెక్షన్ ఆపరేషన్ చేసి వెతుకుతున్న క్రమంలో, ఎందుకంటే అతనితో పాటు ఈ శివాజీ మరియు అరవింద్ జీ ఈ హసన్ ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తుందని చెప్పి బిజినెపల్లి ఏరియాలో చాలా మంది రైతుల దగ్గర వడ్లు మొక్కలు కొనుగోలు చేసినట్టు మన దృష్టికి వచ్చింది. దాని క్రమంలో ఈ శివాజీ మరియు ఈ అరవింద్ గురించి వెతుకుతుంటే వాళ్ళు అప్స్టాండ్ ఉండడం జరిగింది. దీన్ని తర్వాత మనకు నిన్న 29/6/2026 రోజున సాయంత్రం 5 గంటల సమయంలో ఎస్హెచ్ఓ షాదనగర్ ముందు ఈ ఇద్దరు కూడా లొంగిపోవడం జరిగింది. లొంగిన తర్వాత వాళ్ళ కస్టడీ తీసుకొని వాళ్ళు విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ హసన్ మరియు అరవింద్ శివాజీ కలిసి మొక్కల వడ్లు వ్యాపారం చేద్దాం, బాగా లాభాలు వస్తాయని చెప్పంటే వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళిద్దరు కూడా రైతుల నుంచి డబ్బులు అంటే వడ్లు మొక్కలు కొని ఆ కమిషన్ వ్యాపారం బిజినెస్ ఒక షాప్ తీసుకొని అక్కడ పెట్టారు. ఆ క్రమంలో వివిధ వ్యాపారస్తులకు ఈ కొన్న వడ్లు మొక్కలు సప్లై చేసినప్పుడు కొంత పేమెంట్ వీళ్ళకి వచ్చింది, రైతులకు ఇచ్చారు. ఏదైతే హసన్కి వచ్చిన పేమెంట్ ఉందో వీళ్ళకి ఇవ్వకపోవడం వల్ల రైతు నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కోసము ఆయన ఒత్తిడి చేయగా నాకు హైదరాబాద్ లో డబ్బులు వచ్చేది పోదాంగా తీసుకొద్దామని చెప్పంటే ముగ్గురు కలిసి మన ఈ నెవరి కార్లో శివాజీ కారులో ఎక్సెల్ కారు GS08 EQ2155 కార్లో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో వాళ్ళు ప్రమోద్ అనే వ్యక్తి నా డబ్బు రావాలని చెప్పింది. ఆ ప్రమోద్ గురించి వెరిఫై చేస్తున్నాక అతను ఎంత ఫోన్ చేయబడింది. సాయంత్రం దాకా అక్కడే ఉంది. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ నేను ఎలాగైనా అంతమొందించాలనుకుని అరవింద్ అండ్ శివాజీ కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ షాదనగర్ రాగానే వైన్ షాప్ లో 4 బీర్లు కొనుక్కొని వాళ్ళు అందరూ కలిసి ల్యాండ్ మార్క్ 9X ప్లాట్ రష్యన్ అనే లేఅవుట్లోకి వెళ్ళి అక్కడ తాగిన తర్వాత ఆయన చేతులు పట్టుకున్నారు. అదే ఇంకొక తలపై కొట్టగా అక్కడ చనిపోయిన నిర్ధారించుకొని ఆ శవాన్ని వాళ్ళ కార్లు వేసుకొని బిజినెస్ తీసుకుపోదామని చెప్పి తీసుకొని వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 4 మంది ఆలోచించుకొని భార్య ఫోన్ అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ తీసుకొని మమ్మల్ని ఏం చేస్తుందని చెప్పి అనుమానపడి అదే శవాన్ని తీసుకొని మళ్ళీ సేమ్ ఎక్కడికి కుట్టిలో దాన్ని ఒక 150-200 దూరంలో ఆ డెడ్ బాడీని పడేయడము, తర్వాత దానిపైన ఒక చెట్లు కొమ్మలు పెట్టేసి కనబడకుండా పెట్టారు. ఆ పెట్టి వెళ్ళిపోయాము అని చెప్పి వాళ్ళు వచ్చి నేరాన్ని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న నేరం ప్రకారం మనం పంచనామా పిలిపించుకొని పంచనామా కండక్ట్ చేసుకుని అదేవిధంగా సీన్ విజిట్ చేసుకొని ఆ సీన్ లో వాళ్ళు చెప్పిన ప్లేస్ కూడా విజిట్ చేసి తర్వాత వాళ్ళ వద్ద నుంచి ఒక 3 సెల్ ఫోన్లు తర్వాత ఒక కారును స్వాధీనపరుచుకొని ఈ రోజు వాళ్ళని కోర్టు పంపడం జరుగుతుంది. దీనిలో ఎస్హెచ్ఓ షాదనగర్, అదేవిధంగా ఎస్ఐ ప్రణయ్, డిఎస్ఐ శివారెడ్డి, జాకీర్, మన రవీందర్, హెడ్ కానిస్టేబుల్ జాకీర్ అండ్ సంతోష్ కరుణాకర్, రాజు, అదేవిధంగా రఫీ వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ టు ఆల్. అదేవిధంగా ఇంకా ఫర్దర్ కూడా పోలీస్ కస్టడీ తీసుకొని అసలు ఎవరు ఏమి వాళ్ళు కూడా